పంతులు గారు నీ పని నువ్వు చేసుకో, నువ్వు దీనికి పనికిరావు అన్నట్టుగా ముగ్గురు జడ్జెస్ అయితే నువ్వు అసలు ఇంప్రెసివ్ కూడా చేయలేదని చెప్పేసి పంపించేశారు. మరి అగ్ని పరీక్ష 1లో ప్రియా కానీ, దివ్య నిఖిత కానీ, కళ్యాణ్ పడాలా కానీ వీళ్ళు కూడా మంచి జాబ్సే కదా. అంటే వీళ్ళిద్దరేమో డాక్టర్కు చదువుకుంటున్నారు, ప్రియా దివ్య నిఖిత. అలాగే కళ్యాణ్ వచ్చేసి మంచి జాబ్ చేస్తున్నాడు, అంటే దేశాన్ని రక్షించే పదవిలో ఆర్మీ జాబ్లో ఉన్నాడు. మరి అప్పుడు ఇవన్నీ ఏమీ గుర్తుకు రాలేదు? అప్పుడు ఈ ముగ్గురే కదా, బిందు మాధవి, అభిజిత్ అండ్ నవదీప్ గారే కదా. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళకు సడన్గా నీ పని నువ్వు చేసుకో? పాపం అతను ఏంటంటే ఆడిషన్కి వెళ్ళినప్పుడు అతనికి అవమానం జరిగింది. సో అందుకని అతను ప్రూవ్ చేసుకోవడానికి మోడలింగ్ రంగంకి వెళ్ళాడు, అలాగే డాన్స్ నేర్చుకున్నాడు. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో టకటక రెడీ అయ్యి పంతులు వేషం నుంచి ఈ వేషంకి వచ్చాడు. అంటే నేను పంతులుగా ఉన్నా, నేను ఇవి కూడా చేయగలను ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే నెక్స్ట్ ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి వచ్చేసి నువ్వు నెక్స్ట్ జన్మలో ఏమై పుడతావు అంటే పందిలాగా పుడతానని రాస్తాడంట. సో పందిలాగా చేయని చెప్పగానే పందిలాగా చేసేస్తాడు, ఆ బురదలో రక్కేస్తాడు. అతనికి ఒక అవకాశం ఇచ్చారు జస్ట్. మరి అతనికన్నా అధ్వానం ఉన్నాడా పంతులు గారు? కనీసం ఒక్క అవకాశం, ఒక్కరన్నా గ్రీన్ ఇవ్వాల్సింది కదా. సో నీ ఎఫర్ట్స్కి మెచ్చుకొని మేము ఇస్తున్నాం అని చెప్పేసి దీనిపైన ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఒక్క అవకాశం, ఒక్క గ్రీన్ ఇచ్చినంత మాత్రాన నెక్స్ట్ రౌండ్లో మీరు ఫిల్టర్ చేయొచ్చు, అది కూడా ఇవ్వకుండా పంపించేశారే. అలాగే వచ్చేసి రాజకుమారి. రాజకుమారి పేరుకు తగ్గట్టే రాజకుమారి అండి. అనగనగా ఒక ఊరిలో ఒక రాజకుమారి వెలిసినట్టు నాకు కనిపించింది. ఆవిడని చూస్తే నిజంగా నాకు ఏడుపు ఆగలేదండి. చూస్తున్నంతసేపు ఏడ్చేశాను నేను. ఒక అమ్మాయి అంటే కాన్ఫిడెంట్, ఒక అమ్మాయి అంటే పట్టుదల, ఒక అమ్మాయి అంటే ఇన్స్పిరేషన్ అనేలాగా తను ఉన్నది. నిజంగా అండి, అసలు ముగ్గురు పిల్లలను వాళ్ళు నేను కన్న కాబట్టి వాళ్ళని నేను మంచిగా చూసుకోవాలి. ఒకవేళ పిల్లలు లేనప్పుడు అది వేరే విషయం. సో అంటే ఆ మాట ఎంత బాగా మాట్లాడింది వాళ్ళ పిల్లల గురించి. కానీ ఆమె ఫస్ట్ ఒక మ్యారేజ్ చేసుకుంది బలవంతంగా, వాడు వదిలేసి వాళ్ళ పిన్ని కూతుర్నే చేసుకున్నాడట. మళ్ళా సెకండ్ మ్యారేజ్ చేస్తే ఆయననేమో ఏం పట్టించుకోడంట. చెప్తున్నా, ఎన్ని బిజినెస్లు పెట్టించినా లాస్ అయ్యాడంట. అలాగే బిందు మాధవి గారు పేపర్స్ ఇచ్చేసి చింపుకుంటూ చెప్పు అంటే అసలు మాట ఆగిందా? టకటక హస్బెండ్ అంటే 30 ఏళ్ళ వరకు కొడుకు మారనోడు 30 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటే మారతాడా అన్న విషయం అయితే నిజంగా ట్రూ అండి. నాకు తెలిసి నా ఫ్యామిలీలో కూడా నేను ఒకరికి చెప్పాను ఈ విషయము, అయినా కూడా పెళ్ళైతే మారతాడని చెప్పేసి పెళ్లి చేసేసారు. అదే అండి, నిజంగా 30 ఏళ్ళ నుంచి మారనోడు 30 ఏళ్ళ తర్వాత ఎట్లా మారతాడండి? నాకు అర్థం కాదు. తల్లిదండ్రులు ఏదో మారతాడు, పెళ్లి చేస్తే గుణానికి వస్తాడు అని చెప్పేసి పెళ్లి చేసేస్తారు. కానీ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినట్టే కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. అరే తల్లిదండ్రులు అన్నాక బిడ్డ కష్టాల్లో ఉంటే సర్దుకుపో వాళ్ళు అన్నాక గట్లనే ఉంటారు. ఈ చెవితోటిని ఈ చెవితో వదిలే అని ఇట్లనే మాట్లాడతారు. సచ్చినాడు, అయ్యో చచ్చిపోయి అంటారు తప్ప అరే బతికున్నప్పుడు మంచిగా చూసుకోవాలి బిడ్డను అన్న ఇది ఉంటుందా? ఆమె మాట్లాడిన ప్రతి మాట నిజమేనండి. ప్రతి ఆడపిల్లకి కొన్ని కష్టాలు ఉంటే చెప్పుకుంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఒకే ఒక్క మాట సర్దుకుపో, అది తప్ప ఇంకోటి రాదు. పెళ్ళైనాక గట్లనే ఉంటుంది, వాళ్ళు గట్లనే మాట్లాడతారు, మనం భరించాలనే చెప్తారు తప్ప అరే వచ్చి ఉండు. ఇప్పుడు అంటే కొన్ని అన్యాయం జరుగుతుంటే తల్లిదండ్రులు సపోర్ట్ ఉండాలి. చిన్న వాటికి సపోర్ట్ చేయకుండా పెద్ద విషయాల కన్నా కొంచెం సపోర్ట్గా వచ్చి మాట్లాడాలి. ఆ పిల్ల భరించలేను, నేను అక్కడ ఉండలేను అన్నప్పుడు ఒక్కసారైనా అర్థం చేసుకోవాలి. ఈ పిల్ల అట్లనే చెప్తుందని వదిలేదు తల్లిదండ్రులు కూడా. నిజంగా అండి, అసలు ఈ స్టేజ్కి వచ్చినావు కదా, మీ ఇంట్లో వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అంటే వాళ్ళు అలాగే ఉంటారు. సో మా ఊరోళ్ళు అయితే కూలి చచ్చిపోతారు అనే మాట నిజంగా అండి. మన పక్కోళ్ళు మన ఊరోళ్ళే మనం ఎదిగితే ఓర్వలేరు, 100% ఓర్వలేరబ్బా. నాకు అది అనిపించింది. నిజంగా ట్రూ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ అమ్మాయి వెళ్తే చాలా మందికి ఆదర్శంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి కింద పడ్డోళ్ళు కూడా లేచి నిల్చొని ఈ అమ్మాయిలాగా పట్టుదలగా లేస్తారప్ప. చిన్న బాధలకే మనం కష్టపడతాం, కానీ అంత పెద్ద బాధలకు ఆమె నిలబడి ఓర్చుకొని లైఫ్ను స్టార్ట్ చేసింది చూడు. యాక్సిడెంట్ అయ్యాక నా పిల్లలు నా దగ్గరికి రాలేదు అన్న మాట నాకు చాలా చాలా బాధ అనిపించిందండి నిజంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈమె వెస్టర్న్ అమ్మాయి ఉంది కదా, సృష్టి వ్యాకరణం. సో తిను స్టోరీ చెప్పింది, నాకు బాధ అనిపించింది. కానీ అది ట్రూ ఈవెంట్స్కి దగ్గరగా అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే సినిమా స్టోరీ లాగా నేను ఆ అబ్బాయి ఉన్న కాలేజీకి వెళ్ళి నేను జడ్జిగా కూర్చున్నా అని చెప్పింది చూడ, అది ఎందుకో నాకు కొంచెం రియలిస్టిక్గా అనిపించలేదు. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. చెంప మీద కొడితే చెవు ఇదైపోయిందని చెప్పింది. సో అది
అంటే నాకు బాధ అనిపించింది, అలా చెయ్యకూడదు. ఒక బాయ్ ఫ్రెండ్ అయి ఉండి అంత అధికారం చెలాయించే అధికారం అయితే అతనికి లేదు. సో అది కొంతవరకు నేను నమ్ముతా. బట్ ఈ ఆయన కాలేజీకి వెళ్ళి నేను జడ్జి లాగా వెళ్ళినా, నేను మోడలింగ్ రంగంలో రాణించిన అనేది నాకు కొంచెం అనిపించింది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. అంటే నేనేం మరీ ఇట్లా చెప్పింది అనిపించలేదు. అంటే మరి సినిమా డైలాగ్ లాగా అరే మనకు ఈరోజు జరిగింది నెక్స్ట్ డేని మనకు సినిమాలో చూపించినట్టుగా అంత రియలిస్టిక్గా అయితే మనకు జరగదు అని నా ఫీలింగు. సో మీకేమనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో లయ అనే అమ్మాయి వచ్చిందబ్బా, గచగచ 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 సూపర్ మాట్లాడిందబ్బా. నిజంగా వాగుడు పిట్టనే, వస పిట్టనే. అసలు ఆమెకు 3 గ్రీన్స్ ఇవ్వాలి, కానీ ఆ అమ్మాయి నెగలలేదేమో అని నా ఫీలింగ్ బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే చిన్నపిల్ల కదా, ఫిజికల్ టాస్క్లలో మొత్తం ఇట్లా రఫ్ ఆడించేస్తారు. సో అది కొంచెం కష్టం అని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నాకు ఈ పంతులు గారి విషయంలో, అలాగే రాజకుమారి విషయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో సృష్టి వ్యాకరణం కూడా నిజంగా జరిగితే నాకు హ్యాపీనే తన విషయంలో. బట్ నాకెందుకో కొంచెం అది అన్రియలిస్టిక్గా, కొంచెం ఏదో మనమైతే వెళ్ళి కనుక్కోలేం, వెళ్ళైతే చెప్పలేం కదా, అంటే వెళ్ళి ఎంక్వైరీలు అవన్నీ అయితే చేయలేం కదా అనిపించింది. కానీ ఆ అమ్మాయి వచ్చిన విధానం కానీ, ఆ అమ్మాయి డాన్స్ ఆడుకుంటూ వచ్చి తనది పర్ఫార్మెన్స్ చూపించే విధానం కానీ సూపర్ అబ్బా, సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకైతే నచ్చింది. సో దీనిపైన మీ కామెంట్స్ అనేది ఖచ్చితంగా చెప్పండి.